హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 అతి త్వరలో జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్యాంప్ కూడా అన్ని టీమ్స్ స్టార్ట్ చేశాయి. అండ్ ఎస్ఆర్హెచ్ కూడా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసింది. హోరాహోరీగా అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్ లాంటి ప్లేయర్స్, చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఈ ఐపీఎల్లో అని చెప్పొచ్చు. సో వీళ్ళైతే ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ ఎస్ఆర్హెచ్ సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు, అండ్ ఒక కొత్త యంగ్ మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు, అతడి గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇంజురీ అప్డేట్స్ గురించి కూడా. ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం ఐపీఎల్ సీజన్ అన్ని సీజన్స్లో ఎర్లీగా మన ఛానల్లోనే ఉంటాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని. ఐపీఎల్ కోసం ఇంట్రెస్ట్గా అండ్ ఎస్ఆర్హెచ్ వీడియోల కోసం వెయిట్ చేసే అందరు కూడా వెంటనే ఒక లైక్ చేసి వీడియోని చూడండి అండ్ కామెంట్ చేయండి. ఈ ఎస్ఆర్హెచ్లో మీకు ఎక్సైటింగ్గా అనిపిస్తున్నటువంటి ఒక ఇద్దరు ప్లేయర్స్ ఎవరు అనేది కామెంట్ చేయండి. నాకు కూడా అర్థమవుతుంది ఏ ప్లేయర్కి ఎంత ఫాలోయింగ్ ఉందనేది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ క్యాంప్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఎస్ఆర్హెచ్లో కప్పు కొట్టే సత్తా ఉన్న ప్లేయర్స్ ఎవరు అనేది క్లియర్గా చూద్దాం. అండ్ అదేవిధంగా ప్యాట్ కమిన్స్ ఇంజురీ నుంచి బయటకు వస్తాడు అండ్ ఐపీఎల్ కూడా ఆడతాడు. కాకపోతే అతడు పోయినసారి కూడా ప్రాక్టీస్ క్యాంప్కి చాలా లేట్గా వచ్చాడు, ఐపీఎల్ ప్రారంభానికి ముందే వచ్చాడు. సో ఈసారి కూడా అలానే వచ్చే ఛాన్సెస్ అవుతున్నాయి. కానీ ఐపీఎల్ ఆడడం మాత్రం పక్కా ప్యాట్ కమిన్స్. ఇతనికి ఎలాంటి రిప్లేస్మెంట్ లేదు. అండ్ బ్రైడన్ కార్స్ మాత్రం కాస్త ఇంజూరీ అవుతుంది, అతడు కొన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు. మేబీ రిప్లేస్మెంట్ అయితే అనౌన్స్ ఇప్పటి వరకు చేయలేదు. అంటే అతను ఐపీఎల్కి అవైలబుల్ ఉంటాడేమో, కాకపోతే కొన్ని మ్యాచ్లకు అయితే ఉండకపోవచ్చు. సో ఇతడి ఇంజూరీ అప్డేట్ అయితే ఎవరు ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా ఉంది, టీం కప్పు కొట్టే కెపాసిటీ ఉందా లేదా అనేది చూద్దాం. ఫస్ట్ ట్రావిస్ హెడ్ అయితే ఉన్నాడు, బ్యాట్స్మెన్ చూద్దాం. ట్రావిస్ హెడ్ అయితే ఆల్రెడీ ఈ సీజన్లో కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, ఒక విధ్వంసకర ఆటగాడు. మనకు తెలుసు పెయిన్ ఐపీఎల్ ఎలా ఆడాడో యాస్టీజ్ అదే ఫామ్తోనైతే వస్తున్నాడు. సో ఇతడు ఖచ్చితంగా కప్పు కొట్టే సత్తా ఉన్న ప్లేయర్స్లో ఇతడు ఒకడు. అంటే ఈ ప్లేయర్ ఉంటే ఖచ్చితంగా కప్పు వరకు టీం అయితే వెళ్తుంది అనేంత విధ్వంసకరంగా ఆడతాడు. అండ్ ఇంకొక ప్లేయర్ అభిషేక్ శర్మ పోయినసారి కంటే ఇంప్రూవ్ అయ్యాడు. పోయినసారి ఉన్నటువంటి స్పీడ్ కంటే ఈసారి వేగంగా ఆడబోతున్నాడు. సో వీళ్ళిద్దరిదే, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ డెడ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు కూడా ఈసారి ఐపీఎల్లో సత్తా చాటబోతున్నారు. సో ఈసారి టీమ్ స్కోర్ 300 వరకు కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకో ప్లేయర్ ఇషాన్ కిషన్, ఈసారి కొన్నటువంటి మరొక విధ్వంసకర ప్లేయర్. ఇండియన్ బ్యాట్స్మెన్, విధ్వంసకర ఆటగాడు, బిగ్ హిట్టర్ కావాలని టీం ఎప్పటి నుంచో చూస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇషాన్ కిషన్ అయితే కొన్నారు. కానీ రీసెంట్గా అయితే అలాంటి ఇన్నింగ్స్ లేవు. కాస్త మనం ఐపీఎల్ దాకా చూడాల్సిందే. ప్రాక్టీస్ క్యాంపుకు కూడా ఇషాన్ కిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి త్వరలో. సో మొత్తానికి ఇతడు కూడా షైన్ అయ్యి మళ్ళీ ఇంటర్నేషనల్కి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి ఈ టోర్నమెంట్లో ఆడతాడు. సో మొత్తానికైతే ఒక మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్. సో ఈ ముగ్గురు కూడా మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్లే. అండ్ ఇంకో ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఇంజురీతో ఉన్నాడు అండ్ ఇతను కోలుకుంటున్నాడు ప్రజెంట్గా. సో అందుకోసమే అతడు బెంగళూరులో ఉన్నాడు. ఇప్పటివరకు అయితే ప్రాక్టీస్ క్యాంప్కు రాలేదు. మొత్తానికైతే ఐపీఎల్ నితీష్ కుమార్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఆడతాడు. కానీ ఇంజురీ అనేది మాత్రం కాస్త డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. కంప్లీట్ రికవర్ అవుతాడా, అంత ఫుల్ ఫిట్నెస్. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి అంటేనే ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్, సో మూడు. ముఖ్యంగా ఫీల్డింగ్, అమేజింగ్ ఫీల్డింగ్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం నితీష్ కుమార్ రెడ్డి ఫీల్డింగ్. మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా అతడు బాల్ని అయితే ఆపేస్తుంటాడు. సో ఇతడికి కాస్త ఇంజురీ కన్సర్న్ ఉంది, కానీ ఐపీఎల్ అయితే ఆడతాడు. అండ్ ఇంకో ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్. సో ఇతడికి ఇంజురీ కాస్త అయింది, కానీ అది ప్రాబ్లం ఏం కాదు. అండ్ ఖచ్చితంగా హెన్రిచ్ క్లాసెన్ అంటే ఎస్ఆర్హెచ్కి ఒక టైగర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇతడు ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ లైనప్లో ఉంటే ఒక పవర్ ఉంటుంది, ఒక పంచ్ ఉంటుంది. సో ఇతడు ఒక మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్. ఇతడు కూడా ఒకవేళ ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టాలంటే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ ఇతడు కూడా. సో బ్యాటింగ్ లైనప్లో మాత్రం కప్పు కొట్టడానికి కావాల్సిన దానికంటే ఎక్కువ ఫైర్ ఉంది ఎస్ఆర్హెచ్లో. సో మొత్తానికి హెన్రిచ్ క్లాసెన్. అండ్ ఆ తర్వాత అభినవ్ మనోహర్ ఆల్రెడీ సీరియస్గా ప్రాక్టీస్ క్యాంప్ వచ్చాడు అండ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. చాలా డెడికేషన్ ఉంటుంది అభినవ్ మనోహర్కి. చాలా సీరియస్ ప్లేయర్, చాలా సీరియస్గా తీసుకుంటాడు అండ్ చాలా బాగా ఆడతాడు. సో ఎస్ఆర్హెచ్లో ఏంటంటే ఈసారి ఇతడు చాలా క్రూషియల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది. అండ్ మ్యాచ్ విన్నర్ రంజీ ట్రోఫీలో అండ్ బిగ్ హిట్టర్ ముఖ్యంగా. సో ఇతడు బ్యాటింగ్ నేను చాలా చూశాను యూట్యూబ్లో ఇతడు ఎస్ఆర్హెచ్కి సెలెక్ట్ అయ్యాక. సో మొత్తానికైతే ఒక మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్. సో ఈ ఐపీఎల్లో ఇతడు షైన్ అయ్యే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. అండ్ బ్రైడన్ కార్స్ మనం చెప్పుకున్న ఇంజురీతో ఉన్నాడు. ఒకవేళ బ్రైడన్ కార్స్ ఫిట్ ఉన్నట్లయితే 4 ఫారిన్ ప్లేయర్స్లో ఉంటాడు. సో ఇతడు కూడా మంచి పవర్ఫుల్ ప్లేయర్. మెయిన్గా T20కి కావాల్సింది ఒక 10-20 బాల్స్లో ఒక 30-40 కొట్టి వెళ్ళే బ్యాట్స్మెన్ అండ్ బౌలర్, యార్కర్ అండ్ బౌన్సర్ వేసే బౌలర్. దానికి పర్ఫెక్ట్గా బ్రైడన్ కార్స్ అయితే సూట్ అవుతాడు. అండ్ రిప్లేస్మెంట్ అనౌన్స్ అయితే చేయలేదు, ఎందుకంటే ఇతడు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒక ముగ్గురు కొత్త బ్యాట్స్మెన్ ఉన్నారు. ఒకటి అనికేత్ వర్మ. సో ఇతడైతే చాలా యంగ్ టాలెంట్ అని చెప్తున్నారు.
ఒక మ్యాచ్ విన్నర్ అండ్ బిగ్ హిటర్, ఎక్సైటింగ్ ప్లేయర్ అని కూడా చెప్తున్నారు అనికేత్ వర్మను. సో ఇతడు కూడా క్యాంప్కి వచ్చేసాడు, సీరియస్గా తన ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశాడు. ఖచ్చితంగా 1-2 మ్యాచ్లు డానియల్ వెట్టోరీ అంటేనే టాలెంట్ను హంట్ చేస్తూ ఉంటాడు. సో అతని నెట్స్లో అతని కన్ను పడిందంటే ఇతనికి ఏదో విధంగా ఛాన్స్ ఇచ్చేస్తాడు. సో అనికేత్ వర్మ ఖచ్చితంగా ఈ సీజన్లో ఇతనికి మంచి ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇతని రెప్యుటేషన్ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ అథర్వ టైడే ఓకే బాగానే ఆడతాడు, ఒక బిగ్ హిటర్ అండ్ మంచి స్ట్రైక్ రేట్తో ఆడతాడు. అండ్ సచిన్ బేబీ కూడా ఓకే పర్లే అనే టైపు ప్లేయర్స్. సో ఈ ముగ్గురు కూడా ఎవరైనా బ్యాట్స్మెన్ ఇంజూరీ అయినా లేకపోతే ఛాన్స్ వచ్చేటువంటి ప్లేయర్స్. సో మొత్తానికైతే వీళ్ళ పొటెన్షియల్ ఇంకా మనకు ప్రూవ్ కాలేదు కాబట్టి మనం మ్యాచ్ విన్నర్స్గా చూడలేము, ఒకసారి మ్యాచ్ ఆడితే చెప్పొచ్చు. సో అనికేత్ వర్మ అయితే నాకు చాలా ప్లేయర్గా కనిపిస్తున్నాడు ఈ ముగ్గురు కొత్త ప్లేయర్స్లో. అండ్ బౌలింగ్ లైనప్లో చూస్తే మహమ్మద్ షమి. సో ఇతడైతే చాలా ఫెంటాస్టిక్ బౌలర్, మనకు తెలుసు ఇండియాకి ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. అండ్ ఇంజురీ వల్ల కాస్త ఇతడు షైన్ తగ్గింది, కాకపోతే ఇప్పుడిప్పుడే ఫామ్లోకి వస్తున్నాడు. ఈ ఐపీఎల్లో మాత్రం ఇతడు పూర్తి కంబ్యాక్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే ఎస్ఆర్హెచ్కి. ఎందుకంటే ఒక టాప్ ప్లేయర్స్ ఇద్దరు భువనేశ్వర్ కుమార్, నటరాజన్ని విడిచిపెట్టి మరీ కొన్నారు. సో అలాంటప్పుడు ఇతడి మీద చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ దానికి తగ్గటువంటి బౌలింగ్ కూడా ఇతని దగ్గర ఉంది, ఎలాంటి బాల్ అయినా వేయగలడు. సో మ్యాచ్ విన్నింగ్ బౌలర్ ఇతడు. అండ్ హర్షల్ పటేల్. సో హర్షల్ పటేల్ గురించి మనం ఏం చెప్తాం, ఆల్రెడీ వచ్చాడు, ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. అతడు ఒక టాప్ క్లాస్ ప్లేయర్, పర్పుల్ క్యాప్ మీద పర్పుల్ క్యాప్ వస్తూనే ఉంది. అయినా కూడా ప్రాక్టీస్ని అంత సీరియస్గా తీసుకున్నాడంటే ఇతనికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఐపీఎల్ మీద అనేది మీకు అర్థమవుతుంది. సో ఈసారి కూడా షైన్ కావడానికి ట్రై చేస్తాడు. ఇండియా టీంకి రావాలన్నా, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావాలన్నా ఐపీఎల్ ఆడాల్సిందే. సో హర్షల్ పటేల్ ఖచ్చితంగా మ్యాచ్ విన్నర్, ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు ఇతడు చాలా టీమ్స్ని. అండ్ నెక్స్ట్ ప్యాట్ కమిన్స్. సో ఫుల్ ఫిట్గా ఉండి ఇతడు బౌలింగ్ వేయగలిగితే మాత్రం చివరి ఓవర్లలో ఇతడు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ బౌలర్. సో మొత్తానికి ప్యాట్ కమిన్స్ ఒక మ్యాచ్ విన్నర్ అనడానికి మనం కొత్తగా చెప్పేదేం లేదు. ఆస్ట్రేలియానే వరల్డ్ ఛాంపియన్స్ చేశాడు అండ్ ఇతడు ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ ఎస్ఆర్హెచ్కి. అండ్ తన ఆడతా అని కూడా ప్రకటించాడు, కాకపోతే కాస్త లేట్గా ప్రాక్టీస్ క్యాంప్కు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఫాస్ట్ బౌలర్స్లో ఇంకో ప్లేయర్ ఉనాడ్కట్. సో పోయిన సీజన్లో ఆడాడు, యావరేజ్గా ఆడతాడు, కానీ ఖచ్చితంగా రన్స్ని అయితే కాస్త ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. సో మ్యాచ్ విన్నర్ అనలేం, కాస్త హెల్ప్ఫుల్ బౌలర్. అండ్ సిమర్జీత్ సింగ్ ఉన్నాడు, ఒక ఎక్సైటింగ్ బౌలర్, చాలా ఫాస్ట్గా బౌలింగ్ వేస్తాడు. అండ్ ఈ సీజన్లో ఇతనికి ఛాన్స్ వస్తే ఖచ్చితంగా తన సత్తా ఏంటో నిరూపించడానికి అయితే సిద్ధంగా ఉంటాడు సిమర్జీత్ సింగ్ అండ్ ఇషాన్ మలింగ అండ్ శ్రీలంక బౌలర్. సో వీళ్ళంతా ఇప్పుడు ఆడి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది వీళ్ళకి. అండ్ మొత్తానికైతే ఫాస్ట్ బౌలింగ్లో మ్యాచ్ విన్నర్స్ మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్ వీళ్ళని చెప్పుకోవచ్చు. బ్రైడన్ కార్స్ కూడా ఒక మ్యాచ్ విన్నరే తనదైన రోజు. ఇక స్పిన్నర్ విషయానికి వస్తే రాహుల్ చహార్ మాత్రం ఖచ్చితంగా ఒక టాప్ క్లాస్ బౌలర్. సో ఇతడు గూగులీ వేయగలడు, అన్ని విధాల బౌలింగ్ ఉంది. అండ్ వెంటనే ఇతను ప్రాక్టీస్ క్యాంపుకి కూడా వచ్చాడు, చాలా కసి మీద కనిపిస్తున్నాడు. సో ప్లేయర్కి ఎప్పుడైనా కూడా ఇతడు ఇంటర్నేషనల్ ఆడే కెపాసిటీ ఉన్న ప్లేయర్ అండ్ ఇంట్రెస్ట్గా కూడా ఉన్నాడు, రాణించాలనే తపనతో ఉన్నాడు. మ్యాచ్ విన్నర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు, ఖచ్చితంగా ఒక టాప్ క్లాస్ బౌలర్ అయ్యే ఛాన్స్ ఉన్నటువంటి ప్లేయర్. అండ్ ఇంకో స్పిన్నర్ ఆడన్ జంపా. సో ఇంటర్నేషనల్ మ్యాచెస్ రెగ్యులర్గా ఆడుతుంటాడు, ఫెంటాస్టిక్ బౌలర్, మనకు తెలిసిందే, వికెట్లు తీస్తుంటాడు మెయిన్గా. సో నలుగురు విదేశీ ప్లేయర్స్లో ఇతనికి ఛాన్స్ వస్తే ఇతడు ఒక మ్యాచ్ విన్నింగ్ బౌలర్. అండ్ ఇంకో ప్లేయర్ చూసుకున్నప్పుడు జిషాన్ అన్సారీ. సో కొత్త స్పిన్నర్. సో ఇతని గురించి నేను చెప్పాలనుకుంది, ఇతని మీద నేను చాలా రీసెర్చ్ అయితే చేశాను. సో ఇతని గూగ్లీ అండ్ ఇతని స్పిన్ చాలా డెడ్లీ ఉన్నాయి. గూగ్లీ బౌలింగ్ అయితే ఫెంటాస్టిక్ బౌలింగ్ ఉంది. అండ్ ఇతడు యూపీ T20 లీగ్లో ఫెంటాస్టిక్ బౌలింగ్ వేశాడు, సో చాలా వికెట్లు తీశాడు. సో జిషాన్ అన్సారీ అయితే ఒక రషీద్ ఖాన్ రేంజ్లో అలా డెవలప్ అయ్యేటువంటి క్యాలిబర్ ఉన్న ప్లేయర్. అండ్ అతనిలో ఆ సత్తా కూడా, ఆ కెపాసిటీ కూడా ఉంది. అతడు ప్రాక్టీస్ క్యాంప్కి వచ్చేసాడు, చాలా సీరియస్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. సో మొత్తానికి మనం చూసినట్లయితే బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా మ్యాచ్ విన్నర్స్ మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్ అండ్ రాహుల్ చహార్ అండ్ అదేవిధంగా ఆడన్ జంపా. సో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. సో ఈసారి బౌలింగ్ చాలా వెరైటీగా ఉంది, స్పిన్లో కూడా బలంగా ఉన్నారు. స్పిన్లో రాహుల్ చహార్ ఉన్నాడు అండ్ మనకు ఆడన్ జంపా, జిషాన్ అన్సారీ. సో ఈ ముగ్గురు కూడా ఎనఫ్, ఇంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక ఆఫ్ స్పిన్నర్ మాత్రం కాస్త తక్కువగా ఉన్నాడు, ఒక ఆఫ్ స్పిన్నర్ లేకపోవడం కాస్త లోట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్కి మనకు ఎవరికైనా కౌంటర్ అటాక్ చేసే ప్లేయర్ అయితే ప్రజెంట్గా ఆఫ్ స్పిన్నర్ అయితే టీంలో లేడు. అండ్ ఈ టీంని ఓవరాల్గా చూసినప్పుడు అయితే నాకు అనిపించేది ఏంటంటే బౌలింగ్ బలంగానే ఉంది అండ్ బ్యాటింగ్ బలంగానే ఉంది. సో ఇంజురీలు కనుక వీళ్ళకు కాస్త ఇంజురీతోనే ఉన్నారు చాలా మెయిన్ ప్లేయర్స్ అందరు కూడా. అదొకటి బిగ్ డ్రాబ్యాక్ కాబోతుంది. మ్యాచ్లు స్టార్ట్ అయిన తర్వాత ఆ ఇంజురీ మళ్ళీ తిరగబెట్టిందంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్గా ప్యాట్ కమిన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇంజురీకి అయితే అతడు కావద్దు, ఎందుకంటే అతడు మెయిన్. సో ప్లేయర్స్ ఎంతమంది ఉన్నా కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే క్యాప్టెన్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఒక ఇంజురీస్ కన్సర్న్ తప్పించి కప్పు